జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసారికి స్వర్ణమాల మేడంకి కోటి కోటి సరిత సిగ్నల్ పోయినట్టు సరిత. మేడం మీరు స్టార్ట్ చేయండి మేడం, అక్కడ సిగ్నల్ పోయినట్టుంది. ఓకే స్టార్ట్ మేడం. చేస్తాను. శ్యామల మేడం స్టార్ట్ చేసేయండి. నమస్తే మాస్టర్స్ అందరికి. ముందుగా మనందరి మైత్రేయ బుద్ధుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శరణాల పత్రిక తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్, జూమ్ లో పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మీయతలు. సో మరి ప్రతిరోజు కూడా మహాభారతంలో ఉన్న మహనీయుల గురించి మన మాస్టర్స్ అందరూ కూడా మరి వారి అవగాహన మేడం మీ వాయిస్ కూడా ఎందుకో క్లారిటీ లేదు మేడం. నాది ఫుల్ పెట్టాను మేడం వాల్యూమ్. మరి మీది నాకు వాయిస్ క్లియర్ గానే ఉంది. మరి ఇప్పుడు వస్తుంది మేడం. మాస్టర్ సరేనా? ఇప్పుడు బాగానే ఉంది. ఓకే మేడం. సో మాస్టర్స్ మరి ఈ రోజు మహాభారతంలో మనం ధర్మరాజు గారి గురించి మనం ఆ వారి గురించి చర్చించుకుందాము. మహాభారతంలో ఒక విశిష్ట మరి ధర్మరాజు గారు అత్యంత కీలకమైన మరి చక్కటి సంక్లిష్టమైన పాత్ర యుధిష్ఠిరుడు. మరి ఆయన్ని ఆ పాండవుల్లో అగ్రచుడు పెద్దవాడు. మరి ధర్మరాజు అంటాము, అలాగే అజాత శత్రువు యుధిష్ఠిరుడు అంటాం. అంటే యుధిష్ఠిరుడు అంటే మీనింగ్ ఏంటంటే యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు, నిశ్చలంగా ఉండేవాడు అనేసి మనకి మీనింగ్ వస్తుంది మాస్టర్. సో అట్లా ఇన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. అజాత శత్రువు అంటారు. అలాగే మరి ధర్మరాజు ధర్మానికి ప్రతిరూపంగా మరి ఆయన మరి కీర్తిస్తూ ఉంటారు ధర్మరాజు గురించి. మరి యమధర్మరాజు, సాక్షాత్ యమధర్మరాజు అనుకుంటున్నతోటి కుంతీదేవికి ధర్మరాజు మరి జన్మించడం జరుగుతుంది వరప్రసాదంగా. సాక్షాత్ కూడా ధర్మానికి సజీవ రూపం అన్నమాట ధర్మరాజు. మరి మరి ఆయన మెయిన్ మనకి గుణాల గురించి చెప్పుకోవాలి అంటే చక్కగా ఆయన సత్యపాలన అహింస గురించి మనకి ఎక్కువగా ఆయనది తెలుస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా మరి అసత్యం అనేది రాదు. సాధారణంగా మనకి తెలిసినంత వరకు ఒక కురుక్షేత్ర యుద్ధంలోనే చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆపద్ధర్మంగా చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పమన్నప్పుడు మరి అస్త్ర సన్యాసం చేయాలి కదా ద్రోణాచార్యుడు అని చెప్పినప్పుడు ఆయన చెప్పడం కూడా అశ్వత్థామ అతః కుంజరః అని సైలెంట్ గా చెప్పడం జరుగుతుంది. సో అట్లా మరి ఎప్పుడు అసత్యం పలకడు అనమాట. అంటే ఏంటంటే ఆయన ఒక అధికార దాహంతోటో అట్లా కాకుండా ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసమే ఆ టైంలో అలా చెప్పాల్సి వచ్చింది. సో మరి అధికార దాహంతో లేకుండా ఎప్పుడు కూడా మరి శాంతి మార్గంలోనే తను ఎప్పుడు కూడా సమస్యలను పరిష్కరించుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే కురుక్షేత్రం జరగడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఎన్నోసార్లు మరి ఎంతో అవమానం పొంది అరణ్యవాసం చేయాల్సి వచ్చినప్పుడు అరణ్యవాసంలో కూడా మరి మనకి చాలా సందర్భాల్లో మనం చూసాము. ఏంటంటే ఆ మనకు తెలిసినంత వరకు మనం చూసినంత వరకు సీరియల్స్ లో కానీ ఎక్కడైనా చదివినా కూడా భీముడు గాని మరి మిగతా వాళ్ళు కూడా ద్రౌపది గాని చాలా సార్లు వెంటనే మనం యుద్ధం చేయాలి, వాళ్ళని మనం దాడి చేయాలి అని ఎన్నిసార్లు అన్నా కూడా ధర్మరాజు సమయం కోసం వేచి ఉండాలి, మనం ఇప్పుడు అరణ్యవాసంలో ఉన్నాము, అజ్ఞాతవాసంలో ఉన్నాము అని ఆయన ఎప్పుడు కూడా శాంతి మార్గంలోనే సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది. ఎన్నోసార్లు ద్రౌపదిని అపహరించడానికి వచ్చిన వాళ్ళని అందరినీ కూడా క్షమించేసి విడిచిపెడతాడు ఆయన. అలాగే వేరే వాళ్ళు మరి కౌరవుల్ని దాడి చేయడానికి వచ్చినప్పుడు కూడా తనకెప్పుడు తన సోదరులు తన 5గురే కాకుండా 100 మంది కలిపి 105 మంది సోదరుల కిందే తను భావించడం జరుగుతుంది ఎంత అపకారం చేసినా కూడా. సో అట్లా తను ఓర్పు మరి క్షమాగుణము ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా తను మరి ఆ కుంతి మాత
ఆ ఏదైతే ఆయనకు బోధన చేసిందో క్షమాగుణము, ఓర్పు, శాంత స్వభావం, ఇవన్నీ కూడా మనకి ఆ ధర్మరాజులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కోర్స్ ఆయన కూడా ఒక మనిషి మానవ దాని కిందే వచ్చారు గనక తప్పులు చేయడం అనేది జరిగింది. కొన్ని వీక్‌నెస్‌లు అనేవి ఉండడం. ఏదైతే మరి ఆ ద్యూత క్రీడ ఉందో అది తన వీక్‌నెస్ కింద మరి దానికి కూడా ఆయన పర్యవసానాన్ని మరి ప్రాయశ్చిత్తాన్ని అనుభవించడం జరిగింది. ఆ ద్యూత క్రీడ ఆడిన ఫలితంగా మరి ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవడం. ఎందుకంటే తన జీవితంలో ఆ కష్టాలన్నిటిని కూడా మరి ఆయన అనుభవించడం జరిగిందనమాట. సో అట్లాగా అన్ని దీప సభలో ద్రౌపదికి మరి అన్నదమ్ములకి జరిగిన ఘోర అవమానాలను కూడా ఆయన భరిస్తూ కూడా ఎప్పుడు కూడా సహనం కోల్పోలేదు. ఎంతో సహనంగా ఉంటూ వచ్చారు ధర్మరాజు. అట్లాగే మరి సమదృష్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు సొంత సోదరులు అని గాని మరి ఆ పిన్ని మాద్రి ఎవరైతే ఉన్నారో కుంతీదేవి మరి ఆవిడ రెండవ భార్య పాండురాజు రెండవ భార్య మాద్రికి పుట్టిన పిల్లలు నకుల సహదేవులు, మరి తను కుంతి మాతకు పుట్టిన ఆ ధర్మరాజు గాని అర్జునుడు మరి భీముడు వీళ్ళు తను ఎప్పుడు కూడా భేదం చూపించలేదు. నకుల సహదేవులు మరి అట్లా తన సోదరులు అలాగే మరి కౌరవులతో కూడా ఆయన ఎంత వాళ్ళు ద్వేష భావాన్ని నింపుకొని ఉన్నా కూడా తను శాంత స్వభావంగానే ఎప్పటికప్పుడు కలుపుకోవడానికి చూస్తూనే వచ్చారు. ఎన్నో సందర్భాల్లో చంపడానికి ప్రయత్నించినా కూడా మరి ఆ శాంత స్వభావాన్ని విడిచిపెట్టలేదన్నమాట. అట్లాగే మరి ఆయన వ్యక్తిత్వానికి మనకి నిదర్శనంగా కొన్ని ఘట్టాలు కూడా మహాభారతంలో ఎన్నో ఘట్టాలను చూస్తూ ఉంటాము. అందులో మనకి ఇప్పుడు ఉన్న టైంలో మనం కొన్ని ఘట్టాల గురించి చర్చించుకుంటూ మరి ధర్మరాజు యొక్క వ్యక్తిత్వము ఎలాంటిది, ఆయన అద్భుతమైన గుణగణాలు ఎటువంటివి, ధర్మానికి నిదర్శనంగా ఎలా ఆయన మరి జీవించారు అన్నది కొన్ని ఘట్టాలని మనం చర్చించుకుందాం. అన్ని ఇప్పుడు మనం చర్చించుకోలేము. బట్ కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ధర్మరాజు అనగానే మనకి పత్రిజీ ఎన్నో సార్లు చెప్తారు యక్ష ప్రశ్నల గురించి. మనకి యమధర్మరాజు గారు ఆయనకి పరీక్ష పెట్టడం జరుగుతుంది అనమాట. ఎట్లాగూ అరణ్యవాసంలో ఆయన నీటి కోసం తమ్ముళ్ళందరూ కూడా నీళ్ళ కోసం వెళ్ళడం జరుగుతుందండి. అక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళందరూ కూడా అక్కడ మరి ఆ అరణ్య పర్వంలో జరుగుతుంది. యక్ష ప్రశ్నలు అనే ఈ ఘట్టము అత్యంత ప్రాముఖ్యమైంది. ఇందాక అనుకున్నట్టే నీటి కోసం నకుల సహదేవులు, భీముడు, అర్జునుడు వీళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ యక్షుడు అన్న ఆయన హెచ్చరిక చేస్తాడనమాట. ఇందులో మీరు సాగాలి అంటే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అది చెప్తేనే గాని లేకపోతే మీరు మరి అపస్మారక స్థితిలోకి వెళ్తారు, మరణిస్తారు అని చెప్పినా గానీ ఆ హెచ్చరికను ఖాతరు చేయరు వాళ్ళు. ఎవరు నకుల సహదేవులు, భీముడు, అర్జునుడు కూడా వెళ్ళటము మరి అక్కడ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి చివరిగా అందరినీ పంపించిన తర్వాత వాళ్ళు ఎప్పటికీ రాకపోయేసరికి మరి ధర్మరాజు వెళ్ళడం జరుగుతుంది అక్కడికి. మరి ఆ ధర్మరాజు వెళ్ళినప్పుడు యక్షుడు హెచ్చరిక చేసినప్పుడు మరి ఆయన ఎంతో వినయంగా యక్షుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా చక్కగా సమాధానం చెప్పి మరి తమ్ముళ్ళని కూడా బ్రతికించుకోవడం జరుగుతుంది. మరి ఆయన అడిగిన దాదాపు 120 ప్రశ్నలకి పైగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అవన్నీ కూడా మరి ఆధ్యాత్మికతకి మరి ధార్మికమైన జీవనానికి మరి మనకి సంబంధించిన ఈ లైఫ్ లో ఎట్లా ఉండాలి అనే దాని గురించి ఆ ప్రశ్నలకు ఆయన అడిగిన ప్రశ్నలకు చాలా వివేకంతో మరి ధర్మం అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది. అదేంటంటే ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదు. అది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ఉంటుంది. చాలా సూక్ష్మంగా ఉంటుంది అన్నమాట. సత్యం అనేది మనకి ఎప్పుడు ఒకటే నిత్యంగా ఉంటుంది. కానీ ధర్మం అనేది చాలా సూక్ష్మమైంది. మరి ఆ ధర్మరాజు వివేకంతో ఎన్నో సమయాల్లో మరి ఆ ధర్మానికి కట్టుబడి ఉండడం జరుగుతుంది అన్నమాట. సో మరి ఆ యక్షుడు అడిగిన ముఖ్య ప్రశ్నలో ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు, ఆయన ఏం అడిగారు, ఈయన ఏం సమాధానాలు చెప్పారు అనే కొన్ని కొన్ని ప్రశ్నలు ఆయన అడిగిన దానికి ఏం సమాధానం చెప్పారని చూద్దాం. మరి ఆయన యక్షుడు అడుగుతాడనమాట, భూమి కంటే బరువైంది ఏది, ఆకాశం కంటే ఎత్తైంది ఏది. భూమి కంటే బరువైంది, ఆకాశం కంటే ఎత్తైంది ఏది అంటే భూమి కంటే బరువైన తల్లి, ఆకాశం కంటే ఎత్తైన వాడు తండ్రి అని చెప్తారు.
మరి అలాగే గాలి కంటే వేగమైంది ఎండుగడ్డి కంటే త్వరగా వ్యాపించేది అంటే గాలి కంటే వేగమైంది ఏంటి మనకు తెలుసు, మనస్సు. సో అది ఎండుగడ్డి కంటే కూడా త్వరగా వ్యాపించేది ఏంటి అంటే విచారము అని చెప్తారు. ఏదైతే మన ఆలోచనలో బాధ ఏదైతే ఉందో అది ఎండుగడ్డి మనకి కంటే కూడా త్వరగా వ్యాపించేది అనమాట. ఎండుగడ్డిని మనం ఒక పుల్ల వేస్తే ఎంత ఫాస్ట్ గా అది బర్న్ అయిపోతుంది మొత్తం. సో అట్లాగా దానికంటే కూడా త్వరగా వ్యాపించేది ఏంటంటే విచారము అని చెప్తారన్నమాట. మరి ఆ మరి విదేశాల్లో ఉన్నప్పుడు నీకు బంధువు ఎవరు, ఇంట్లో బంధువు ఎవరు అన్నప్పుడు, విదేశాల్లో ఉన్నప్పుడు మనం ఏదైతే విద్య నేర్చుకున్నామో మన జ్ఞానం ఉందో అదే మనకి బంధువు. మరి ఇంట్లో ఎవరు నిజమైన బంధువు అంటే నీ భార్యే నీ నిజమైన బంధువు అని చెప్పడం జరుగుతుంది. సో అట్లా మరి దేన్ని కోల్పోతే దుఃఖం ఉండదు అని అడుగుతారు. దేన్ని కోల్పోతే దుఃఖం ఉండదు అంటే మరి క్రోధం, అసూయ వీటన్నిటిని కూడా వదిలేస్తే మనిషికి దుఃఖం ఉండదు, ఆనందంగా ఉంటాడు అని చెప్తాడు అనమాట. మరి ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏది అని అడిగినప్పుడు ప్రతిరోజు కూడా కళ్ళ ముందే ఎంతో మంది ప్రాణాలు వదులుతూ ఉన్నా కూడా తను మాత్రం శాశ్వతంగా జీవిస్తామని అనుకోవడమే అతిపెద్ద ఆశ్చర్యము. ఇది మనకు పత్రిజీ చాలా సార్లు మనకి పత్రిజీ ప్రభు మనకి అందించిన ఎన్నో కాన్సెప్ట్స్ లో చెప్పడం జరిగింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయింది, అయ్యో పాపం పోయాడు, అయ్యో పాపం అతను పోయాడు అనుకుంటారు. కానీ అది ఎప్పటికైనా ఎవరికైనా తప్పదు, మనం ఎవరు కూడా శాశ్వతం కాదు అన్న సత్యాన్ని మనం ఆ టైంలో మర్చిపోతాం. సో అలా అనుకోవడమే పెద్ద ఆశ్చర్యం అని చెప్తారన్నమాట. అలాగే మరి నిజమైన బ్రాహ్మణత్వాన్ని ఇచ్చేది ఏది? ఆ బ్రాహ్మణత్వం అనేది జన్మ వలన వస్తుందా, మరి చదువు వలన వస్తుందా, ప్రవర్తన వలన వస్తుందా అని యక్షుడు అడిగిన ప్రశ్నకి ధర్మరాజు ఏం చెప్తాడంటే జన్మ వలన రాదు బ్రాహ్మణత్వం అనేది, మరి కేవలం చదువు వలన కాదు, అలాగే కేవలం సత్ప్రవర్తన వల్ల కాదు, మరి కేవలం చదువు వల్ల కాదు, కేవలం సత్ప్రవర్తన అంటే మంచి నడవడిక ఏదైతే ఉందో ఆ మంచి నడవడిక వల్లనే మనిషికి మరి ఆ స్థాయి వస్తుంది అని చెప్పేసి, ఆ సత్ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తన వల్లనే మనిషికి ఆ స్థాయి వస్తుంది అని చెప్తారనమాట. సో మరి అట్లాగా మనకి యక్ష ప్రశ్నలు ఈ ఘట్టం అనేది కేవలం ఒక ప్రశ్నోత్తరాలు అని అనుకో సమూహం లాగానే కనిపించడం కాదు. ఇదేంటంటే మనకి ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో నిగూఢమైన అర్థాలు, మరి మన మానవ జీవితంలో మనం ఏ విధంగా నిత్య జీవితంలో చరించాలి అన్న దానికి కూడా మనకి ఇక్కడ విశ్లేషణ అనేది, ఆ మార్గం అనేది చక్కగా మార్గదర్శకత్వం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మరి దేన్ని వదిలేస్తే మనిషి సుఖపడతాడు అన్నప్పుడు మరి అహంకారాన్ని, కోపాన్ని, ఆశని వదిలిపెట్టడం అని ధర్మరాజు చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు అంతరార్థం ఏం చెప్తున్నారంటే మరి మానసిక ప్రశాంతతకు, ఆనందానికి మనం ఏం చేసుకుంటాం, మామూలుగా అయితే మన బయట వస్తువులు మరి ఆ వస్తువులే కారణం అనుకుంటాం. బయట ఏదైతే ఉందో మనుషులో, వస్తువులో, వాళ్ళ ప్రవర్తన అనుకుంటాం. కానీ అది కారణం కాదు. మన లోపల ఏదైతే అహంకారం, క్రోధము ఇవన్నీ మనం ఉంటాయో వాటిని మరి మనం గుర్తించి మరి వాటిని మనం పోగొట్టుకుంటే బయట అంతా కూడా సరిగానే ఉంది, లోపల ఆ ట్రిగ్గర్స్ అన్ని కూడా మనలోనే ఉన్నాయి అన్న సత్యం అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఇది అస్వీయ నియంత్రణ. మన సెల్ఫ్ గా మనకి మనం ఆ స్వీయ నియంత్రణ ఎలా ఉండాలి అనేది మనకు అంతరార్థంగా ఇక్కడ అహంకారం, కోరికలు లేకుండా ఎక్కువ త్యాగం బుద్ధితోటి ఉండాలి అనేసి మనకి ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట. అదే ఇందాక మనం అనుకున్నట్టు మరి అతిపెద్ద ఇల్యూజన్ ఏంటి అంటే విషయం, మరి రోజువారీ మరణాలు చూస్తూ కూడా మనం అమరులని భావిస్తూ ఉంటాము. సో అది అత్యంత అజ్ఞానము. అంటే ఆ ట్రూత్ ఏంటనేది ధర్మరాజు అక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో అలాగే జన్మ కాదు ప్రవర్తనే ముఖ్యము అనేది మరి చక్కగా ఆయన ఏ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని కూడా మరి ఏ కులంలో పుట్టాడు, అతను ఏ జాతి, ఏ కులము లేదంటే అతను వేదాల ఆధారంగానే ఇట్లా నిర్ణయించకూడదు. మరి అతని సత్ప్రవర్తన, ఆ దయా, కరుణ ఎట్లా అయితే మరి అతని ప్రవర్తనలో కనిపిస్తున్నాయి, మరి అవి మాత్రమే అతన్ని ఉన్నతుడిగా చేస్తాయి అని ధర్మరాజు అంటే ఆ ధర్మానికి సంబంధించి నిష్పక్షపాతంగా చెప్పడం జరిగింది.
ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఒక పండితుడనో ఒక ఆ అతను జ్ఞాని అనో గొప్ప కులంలో పుట్టాడనో కాదు. అతని ప్రవర్తన ఎట్లా ఉంది, మరి ఆ సమాజంలో చరించే విధానం ఎలా ఉందనే దాన్ని బట్టి కూడా అట్లా చెప్పొచ్చు మనం అని చెప్పించుకుంటాడు అనమాట. సో అట్లాగా మరి ఆ తమ్ముడిని మరి బతికించుకునే ఘట్టంలో చూస్తే మరి యక్షుడు ఆయన అడిగిన ప్రశ్నలకి చెప్పిన సమాధానాలన్నిటికీ కూడా మరి ఆయన చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు అన్నమాట ధర్మరాజు. ధర్మరాజుని చూసి. సో అప్పుడు మరి ఆయన అడుగుతాడనమాట, నీకు ఒక తమ్ముడిని బతికిస్తాను, ఎవరిని బతికించాలో కోరుకో నువ్వు అన్నప్పుడు ఆయన ఆ మరి తమ్ముడిని బతికించుకునే ఘట్టంలో మరి తనకి అన్ని వైపుల సొంత తమ్ముళ్ళును భీముడు అర్జునుడు ఎవరైతే ఉన్నారో ఒక తల్లికి పుట్టిన కుంతిదేవికి పుట్టిన తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మాద్రి కుమారులు ఒక నకులుడు సహదేవుల్లో ఒక నకులుని ఎంచుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ కుంతీదేవి పుత్రుడుగా తను ఒకళ్ళు బతికి ఉన్నప్పుడు మరి మాద్రీదేవి ఆ పుత్రులు ఆ సంతానం ఎవరైతే ఉన్నా ఆ సంతానంలో ఒకళ్ళు బతికి ఉండాలి అని ఒక సమదృష్టితోటి ఆలోచనతోటి ఆయన మరి నకులుణ్ణి ఎంచుకోవడం జరుగుతుంది అనమాట. సో మరి అట్లా ఆయన ఆ ప్రశ్న అది మరి దానికి ఆన్సర్స్ చెప్పి మరి చక్కగా ఆ ధర్మ సూక్ష్మంతో మరి ఆలోచించి మరి ఆయన అట్లాగా ఆ డెసిషన్ తీసుకొని నకులుని బతికించమని అడిగితే ఆయన ఈ ధర్మ ప్రవర్తన చూసి ఎంతో ఆనందపడి మరి అందరి తమ్ముళ్ళని కూడా ఆయన బ్రతికించడం జరుగుతుంది అనమాట. ఇంక్లూడింగ్ నకుల సహదేవులతో పాటుగా మరి అర్జునుడు భీముడు అందరూ కూడా అందరిని బతికించడం జరుగుతుంది. యమధర్మరాజే సాక్షాత్తు మరి ధర్మరాజుని పరీక్షించడానికి మరి ఆ రూపంలో వచ్చి మరి ఆ యక్ష ప్రశ్నలన్నిటిని కూడా అడిగి ఆయనలో అంటే ఆయన ద్వారా మనకి అక్కడ జ్ఞానాన్ని అందించడం జరిగింది అనమాట సమస్య వాళ్ళకి కూడా. సో ఈ విధంగా మనకి మహాభారతంలో ఇట్లా అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నలు కాకుండా మరి ధర్మరాజు ఎదుర్కొన్న ఇతర పరీక్షలు కూడా ఉన్నాయి. అది ఎట్లా అంటే 12 సంవత్సరాల వనవాస కాలంలో మరి ఆయన ఎంతో ఓర్పుగా జ్ఞానానికి పరీక్షగా నిలిచే ఇంకో చాలా కీలకమైన ఘట్టాల్లో ఇంకో ఘట్టం ఏదంటే నహుషుడి ప్రశ్నలు అంటారనమాట. అది అజగర పర్వం. ఈ అజగర పర్వంలో మరి నహుషుడు అనే ఒక అరణ్యవాసంలోనే ఒకసారి ఏమవుతుందంటే భీముడుని పెద్ద కొండ చిలువ ఒకటి చుట్టేస్తుంది అనమాట. అయితే ఆయన చాలా 10,000 ఏనుగుల బలం ఉంటుందట భీముడికి. అంత బలం ఉన్నా కూడా మరి ఆ అజగర్ పర్వంలో మరి ఆ నహుషుడు అనే మరి ఆ పెద్ద సర్పం ఏదైతే మరి పట్టేసిందో ఆ మాయాజాలం, అది మాయాజాలంతో ఉన్న సర్పం గనక దాని ముందు ఆయన నిస్సహాయుడు అవడం జరుగుతుంది అనమాట. ఆ సర్పం ఎవరు అంటే మరెవరో కాదు, అగస్త్య మహర్షి శాపం వలన అతను కొండ చిలువగా మారుతాడనమాట. ఆయన పాండవుల పూర్వీకుడే, వీళ్ళ పూర్వీకుడే నహుషుడు. మరి ఆయన అగస్త్య మహర్షి శాపం వల్ల కొండ చిలువగా మారటం జరుగుతుంది. అక్కడ మరి అక్కడ ఆయనకు నహుషుడు కొన్ని ప్రశ్నలు వేయడం జరుగుతుంది. ఆ ప్రశ్నలు సమాధానం చెప్తేనే మరి భీముడిని నేను వదులుతానని చెప్పడం జరుగుతుంది. అప్పుడు భీముడు కూడా ఆ పరీక్ష అప్పుడు మరి భీముడిని వెతుక్కుంటూ వచ్చిన ధర్మరాజుకి ఆధ్యాత్మిక ధార్మిక ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్తేనే తమ్ముడిని విడిచిపెడతాను, లేదంటే నేను ఆహారంగా తీసేసుకుంటాను అని హెచ్చరిస్తాడనమాట. అక్కడ కూడా ఆయన కోప్పడకుండా యుద్ధం చేయకుండా మరి శాంతంగా నహుషుడు అడిగిన ఆ ప్రశ్నలన్నిటికీ కూడా చక్కగా మరి సమాధానం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు అట్లాగే యక్షుడు అడిగినట్లుగానే మరి ఆ ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్పి నహుషుడికి శాప విమోచనం కలిగించి మరి భీముడిని ప్రాణాలతోటి బయటపడేస్తాడు అనమాట. సో అట్లాగే మరి ఇంకొక ఘట్టం తీసుకుంటే మనకి మరి దుర్వాస మహర్షి వీళ్ళు అరణ్యవాసంలో ఉండగా అక్షయ పాత్ర మనకి ఇవ్వడం తెలుసు కదా. అక్షయ పాత్రని కృష్ణుడు మరి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పాండవులకి. సో మరి అప్పుడు ఒక టెస్టింగ్ లాగా అవుతుంది అనమాట. సిగోల్కి మన
దుర్యోధనుడు వాళ్ళ దగ్గరికి భోజనానికి పంపించడం జరుగుతుంది. అంటే వీళ్ళు అంతమంది శిష్యులతోటి దుర్వాసుడు వెళ్తే వాళ్ళ దగ్గర పెట్టడానికి ఏమీ లేదు, కానీ దుర్వాసుడు వాళ్ళని శపించాలి అనే ఉద్దేశంతో ఆ దుర్వాసుడిని కుట్రతోటి పంపిస్తే ఉమ్, వేలాది మంది శిష్యులతో వెళ్తాడు ఆయన. ఆ అకస్మాత్తుగా వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆకస్మికంగా ధర్మరాజు ఆశ్రమానికి నేను అతిథిగా వెళ్తున్నాను అని చెప్పినప్పుడు ద్రౌపది మాత అప్పటికే భోజనం చేసేసి వాళ్ళకి ఏంటంటే అది రోజుకి ఒక్కసారి మాత్రమే అది ఇస్తుంది అనమాట, భోజనం అనేది అక్షయ పాత్ర. సో వాళ్ళకి ఎంత కావాలో ఆ రోజుకి కావాల్సినంత. సో ఆ రోజు తినేసి ద్రౌపది ఉమ్ ఆ మరి భోజనం చేసేసిన తర్వాత ఆ వస్తే మరి సూర్య భగవానుడు ఇచ్చిన అక్షయ పాత్ర ద్వారా అది ఆహారం మళ్ళీ ఇవ్వదన్నమాట. సో అది టర్మ్స్ అండ్ కండిషన్స్ దాన్ని అట్లా ఉన్నాయి. మరి దుర్వాసుడికి వస్తారని చెప్పారు, మరి రమ్మన్నారు. ఆయనకు అతి సత్కారాలు జరగకపోతేనేమో ఆయనకు విపరీతమైన కోపము, ఆయన శపిస్తాడు అనే ఆందోళన, ఏం చేయాలో అర్థం అవదు. మరి శ్రీకృష్ణుని ప్రార్థించడం జరుగుతుంది. ఆపద్బాంధవుడైన శ్రీకృష్ణుని ప్రార్థించి ధర్మరాజు ద్రౌపది కూడా ఇద్దరు ప్రార్థించినప్పుడు శ్రీకృష్ణుడు మరి ఏం చేస్తాడు, అక్షయ పాత్ర అడుగున ఏదైతే ఒక చిన్న మెతుకు అంటుకుని ఉంటుంది అనమాట. ఉంటే అంటుకొని తునక ఏదైతే ఉందో ఆ మెతుకులో తునక ఉంటే దాన్ని నోట్లో వేసుకొని ఆయన తృప్తి చెందటంతో ఆశ్చర్యం ఏమవుతుందంటే అక్కడ సంధ్యావందనానికి వెళ్ళి సంధ్య వార్చుకుని వచ్చి భోజనం చేస్తామని చెప్తారు వాళ్ళు. మరి ఆ టైంలో వాళ్ళకి ఆశ్చర్యంగా దుర్వాస మహర్షి శిష్యులు అందరికీ కూడా ఆశ్చర్యం, కడుపంతా నిండిపోతుంది. కడుపంతా నిండిపోయింటే ఇంక వాళ్ళు తినడానికి అస్సలు అవకాశమే లేనంత కడుపు నిండటం జరుగుతుంది. సో అప్పుడు వాళ్ళు మేము ఇంకా రావట్లేదు అని చెప్పి తిరిగి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే మరి ధర్మరాజు, మరి ఆయన ఆ టైంలో ధర్మరాజు ద్రౌపది మాత ఎవరైతే ఉన్న వాళ్ళిద్దరు కూడా మరి ఆ భక్తితోటి మరి వాళ్ళ చక్కటి వాళ్ళు ఆ టైంకి తీసుకున్న ఆ శ్రీకృష్ణుడి సహాయం వలన వాళ్ళు దాని నుంచి ఆపద నుంచి బయటపడటం జరుగుతుంది అనమాట. సో అది కూడా మరి ధర్మరాజు ఆయన అతిథి మర్యాదలు గాని, ఆ భక్తి నిష్ఠలు గాని ఆ పరీక్షలో ఆయన్ని గెలిపించడం జరుగుతుంది అనమాట. అంటే ఏ సిచ్యుయేషన్ లో అయినా కూడా ఆయన చక్కగా శాంతంగా, ఓర్పుగా, సహనంగా ఉంటూ ఆ సిచ్యుయేషన్ తగ్గట్టుగా వినయం, ధర్మరాజులో ఉన్న వినయం ఏదైతే ఉందో అది మరి ఆయనకి ఎన్నో సమస్యల నుంచి మరి ఆయన గట్టెక్కించడం జరుగుతుంది అనమాట. అలాగే ఇంకోటి, పాండవులు ఆ అడవిలో పడుతున్న ఈ కష్టాలన్నిటిని చూసి ఆనందించడానికి దుర్యోధనుడు ఏం చేస్తాడంటే పెద్ద సైన్యంతో వీళ్ళు ఎక్కడైతే వనవాసం చేస్తారో ఆ ప్రాంతానికి వస్తారు. దాన్ని ఘోషయాత్ర అంటారు అనమాట. ఆ ఘోషయాత్రలో ఘోషయాత్రలు ఏంటంటే వీళ్ళకున్న విలాసాలు వీటినన్నింటినీ చూపించి మరి వాళ్ళని ఎద్దేవా చేసి వాళ్ళని అవమానపరచడానికి మరి దుర్యోధనుడు అక్కడికి రావడం జరుగుతుంది. కానీ ధర్మరాజు మాత్రం వాళ్ళు ఎంత జ్ఞానాన్ని సంపాదించాలో అంత జ్ఞానాన్ని అరణ్యవాసంలో వాళ్ళు ఎందుకంటే ఎంతో మంది మహామునులతోటి ఆ సత్సంగము, ధ్యానము, మరి వాళ్ళ తపస్సులతోటి వాళ్ళ శక్తిని యోధికంగా పెంచుకోవడం జరుగుతుంది. ఇక నిజంగా రాజ్యంలో ఉంటే అంత సత్సంగం ఋషులతోటి అన్ని సత్యాలు తెలుసుకోగలిగి ఉండేవాళ్ళు కాదేమో. సో మరి నిజంగా జ్ఞానపరంగా వాళ్ళు ఎన్నో యజ్ఞాలు చేస్తూ తపస్సులు చేస్తూ ఎంతో మంది ఋషులని అక్కడ అరణ్యవాసంలో కలుసుకుంటూ ఎంతో వైభవంగా, నిజంగా జ్ఞానపరంగా వైభవంగా ఉండటం జరుగుతుంది. కానీ మరి దుర్యోధనుడు వాళ్ళని అవమానించాలనే ఉద్దేశంతో ఆ ఘోషయాత్రలో రావడం జరుగుతుంది. కానీ అక్కడ ఏమవుతుందంటే గంధర్వుడు ఒక ఆయన చిత్రాంగదుడితో వస్తాడు, అతనితోటి గొడవ అవుతుంది దుర్యోధనుడికి. దుర్యోధనుడు అతన్ని బందీగా చేస్తాడనమాట. గంధర్వుడు, అతని పేరు చిత్రాంగదుడు. సో అక్కడ మరి దుర్యోధనుడు బందీగా చిక్కితే మరి అక్కడ ఏంటి అసలు యాక్చువల్ గా ధర్మరాజుకి సంబంధం లేదు, వాళ్ళని అవమానించడానికి వచ్చాడు, మరి శత్రువుగా ఇబ్బంది పడ్డాడు దుర్యోధనుడు. కాబట్టి లెక్క ప్రకారం అయితే వాడు చేసిన దానికి వాడు అనుభవిస్తాడు, వాడు చేసిన దానికి వాడు అనుభవిస్తున్నాడు, వదిలేసేయని భీముడు భావిస్తాడు అనమాట. వాడితో
వాడు మనల్ని అవమానించడానికి వచ్చిన మన శత్రువుని నేను రక్షించేది ఏంటి, మనం ఏం రక్షించాల్సిన అవసరం లేదు, వాడు చేసిన పాపానికి వాడే అనిపిస్తున్నాడు, వదిలేసి వాడు అన్నప్పుడు ధర్మరాజు అలా అనుకోలేదన్నమాట. అలా అనుకోకుండా కౌరవులతో మనకు భేదాలు ఉన్నప్పుడు మనం 5గురం, కానీ ఆ వారు 100 మంది పరాయి వ్యక్తులతో యుద్ధం వచ్చినప్పుడు మరి వేరే బయట వాళ్ళతో వచ్చి మనం అందరం కలిపి 105 అని ధర్మరాజు ప్రకటించడం జరుగుతుంది అనమాట. మరి అప్పుడు ధర్మరాజు ఆదేశిస్తాడనమాట భీముణ్ణి అర్జునుణ్ణి ఇద్దరిని కూడా వెళ్ళి ఆ గంధర్వుల్ని ఓడించి దుర్యోధన్ని విడిపించమన్నప్పుడు మరి ఇంకా ఆదేశం కదా ధర్మరాజుది, తప్పలేదు. వాళ్ళకి భీమార్జునులు ఇద్దరు వెళ్ళి ఆ చిత్రాంగదుడితో పోరాడి మరి ఆ గంధర్వుని ఓడించి దుర్యోధన్ని విడిపించడం జరుగుతుంది అనమాట. మరి ఇది ధర్మరాజు యొక్క ఆ సమదృష్టి ఏదైతే ఉందో దానికి గొప్ప నిదర్శనం. అంటే శత్రువు ఇబ్బందిలో ఉన్నా కూడా మరి తనలో వాళ్ళకి గొడవలు ఉన్నప్పుడు ఓకే, మనం పాండవుల 5గురం, వాళ్ళు 100 మంది, కానీ బయట వాళ్ళు వచ్చి మరి శత్రువులు వచ్చి ఇతన్ని దండయాత్ర చేసి అతన్ని బంధించారు కనుక మనం 105 మంది అని ప్రకటించి మరి అట్లా మరి సమదృష్టి ఏదైతే ఉందో ఆ సమదృష్టితోటి మరి ఆ ఘోషయాత్రలో గంధర్వుడు చిత్రాంగదుడితో గొడవపడి దుర్యోధనుని మరి అక్కడ విడిపించి భీమార్జునుల ద్వారా విడిపించడం జరుగుతుంది. సో మరి అలా ఇంకొక ఘట్టం తీసుకుంటే అరణ్యవాసంలోనే ఉన్నప్పుడు ద్రౌపదిని అపహరించడానికి చూస్తాడు. ఎవరంటే అతను సింధు దేశపు రాజు జయద్రథుడు. ఆ జయద్రథుడు సింధు దేశపు రాజు ద్రౌపది ఒంటరిగా ఉన్నప్పుడు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ బలాత్కారంగా అపహరించి తీసుకెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఆ భీముడు అర్జునుడు కూడా అతన్ని తరుముతూ వెళ్ళి పట్టుకొని అతన్ని బంధించడం జరుగుతుంది. అక్కడ మరి తన భార్యను అవమానించి అపహరించిన జయద్రథుని చంపాలి అనేసి భీముడు అప్పుడు శత్రుదేశం అందుకోలేదు. భీముడు అంటాడు అనమాట, జయద్రథుని చంపేస్తానన్నప్పుడు మరి అతను ఎవరు ఆ సింధు దేశపు జయద్రథుడు అంటే దుశ్శల భర్త. దుశ్శల అంటే మరి కౌరవుల్లో ఉన్న 100 మందిలో కౌరవులు అయితే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు ధృతరాష్ట్రుడికి మరి గాంధారికి పుట్టిన ఒక అమ్మాయి దుశ్శల అనమాట. ఆ దుశ్శల భర్త అంటే ఏమో బావమరుదు అవుతాడు జయద్రథుడు. సోదరి భర్త గనక అతన్ని చంపితే మరి దుశ్శల వైధవ్యం పొందుతుంది అని భావించి మరి అతన్ని జస్ట్ గుండు బీయించేసి వదిలిపెట్టేసామని ధర్మరాజు చెప్పడం జరుగుతుంది. ప్రాణాలతోటి వదిలిపెట్టేశాయి అని దుశ్శల మరి మన సోదరి గనక ఆమెకి మరి వైధవ్యం ఆ బాధని పొందవద్దు ఆమె మన వలన అని చెప్పి మరి క్షమించేసి వదిలిపెట్టు అని చెప్తాడు. మరి తనకి అంత ఘోరమైన అపకారం జరిగినా కూడా తన భార్యని అపహరించిపోతున్నా కూడా మరి ఆ టైంలో ధర్మరాజు ఆయన శాంతాన్ని మరి క్షమాగుణాన్ని కోల్పోకుండా ఆ జయద్రథుడిని అంతవరకే మాత్రమే గుండు గీయించేసి వదిలిపెడతారనమాట. సో ఇట్లా వనవాసంలో ఎన్నో కష్టాలు, ఎంతో అంతర్మదనం, ఎన్నో మానసిక పరీక్షలు, వీటిని అన్నిటినీ కూడా మరి రాజ్యభోగాలు అనుభవించాల్సిన ఆ వయసులో మరి కందమూలాలు తింటూ నేల మీద పడుకుంటూ మరి అది ఒక రకంగా వాళ్ళకి మానసికంగా పరీక్ష. అయినా కానీ దానికి వాళ్ళు మరి శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఎంతో అద్భుతంగా మరి ఆ వనవాసాన్ని వాళ్ళు దేనికి ఉపయోగించుకున్నారు అంటే సాధన కోసం ఉపయోగించుకున్నారు. అర్జునుడు గాని భీముడు గాని మరి అస్త్రశస్త్రాలతో కోసం వాళ్ళు ఎంతో తపస్సు చేయడం, మరి ధర్మరాజు స్వయంగా ఎంతో మంది ఋషులకి ఆతిథ్యాన్ని ఇస్తూ ఎంతో మంది ఋషులతో సత్సంగం చేస్తూ యజ్ఞాలు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఎంతో జ్ఞానాన్ని మరి పొందడం జరుగుతుందన్నమాట. అంటే రాజ్యభోగాలు అనిపించాల్సిన టైంలో మేము ఇలా బాధపడ్డామే ఇట్లా అనుకోకుండా దీనికోసం వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగిందన్నమాట. అట్లా ఆయనకి ద్రౌపది భీముడు తరచూ కూడా ధర్మరాజుని కౌరవులపై ఇప్పుడే దండయాత్ర చేద్దాము నువ్వు ఈ చెప్పే శాంతి ధర్మము ఈ సూత్రం వల్ల ఉపయోగం లేదు అని చాలా ఎక్కువ నిందిస్తూ ఉసిగొలుపుతూ ఉంటూ ఉండేవాళ్ళు. కానీ ధర్మరాజు మాత్రం ఓర్పుని ఎప్పుడు కూడా కోల్పోకుండా మరి ఇచ్చిన మాట కదా, అది 12 ఏళ్ళు వనవాసము, ఒక 7 అజ్ఞాతవాసం ఏదైతే ఉందో అది మాట తప్పడం క్షత్రియ ధర్మం కాదు, మరి కాలం వచ్చేంత వరకు నిరీక్షించాల్సిందే అని అలా నిరీక్షించగలగడమే నిజమైన వీరత్వం అని వాళ్ళకి శాంతంగా నచ్చ చెప్పడం
ఆ జరిగింది మాస్టర్స్. మరి మరి ఆయన మహాభారతంలో మనం చూస్తున్నప్పుడు ధర్మరాజు యుధిష్ఠిరుడు ఆయన ప్రయాణం అంతా కూడా కేవలం ఒక రాజులాగా మాత్రమే కాకుండా ఇలా ఆదర్శాలు మరి మరి ఆయనకు కూడా మానవ పరంగా ఉండే బలహీనతలు మరి ఆ మధ్య నిరంతర ఘర్షణ ఉంటూనే ఉంది కదా. మానవ బలహీనతలు ఉన్నాయి, అలాగే మరి ధర్మాన్ని పాటించవలసిన టైము, ధర్మ సంకటం ఉంది. వీటి మధ్య నిరంతర ఘర్షణ జరుగుతూనే మరి ఆయన వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా మరి కోల్పోకుండా ఎంతో అద్భుతంగా మరి ఆయన ధర్మం వైపు నిలబడటం జరుగుతుంది. మరి ఇంద్రప్రస్థాన్ని చక్కగా మరి నిర్మించుకొని మరి వాళ్ళు తాండవ ప్రస్థము ఆ బంజరు భూమి అది ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒక ప్లేస్ రాజ్యాన్ని పరిపాలించుకోవడానికి ఇవ్వమని అన్నప్పుడు ఆ ధర్మరా మరి ఉమ్, వీళ్ళంతా కలిసి కుట్ర చేసి ఆయనకి ఖాండవప్రస్థం ఇవ్వడం జరుగుతుంది. అక్కడంతా పాములు ఉన్న ప్లేస్ మరి బంజరు భూమి. ఆ బంజరు భూమిని ఆయన చక్కగా మరి ఆ ఇంద్రప్రస్థంగా మారుస్తాడు. మరి ఇంద్రప్రస్థాన్ని పెట్టుకుని సామ్రాజ్యాన్ని విస్తరించి తర్వాత రాజసూయాగం చేయడం జరుగుతుంది. రాజసూయాగం రాజసూయాగం చేసి మరి అక్కడే కదా ఈ మరి మయసభ ఇవన్నీ కూడా మనం తెలుస్తుంది. అక్కడే ఇంకా మరి దుర్యోధనుడు ఆ మయసభను చూసి ఈర్ష్య పడటము, ఆ ఇంద్రప్రస్థ నిర్మాణం ఇంత అద్భుతంగా బంజరు భూమిని ఇచ్చినా కూడా వీళ్ళు దీన్ని ఇంత అద్భుతంగా చేస్తున్నారే అన్న అసూయతోటి మరి పగతోటే తర్వాత మరి జీవిత సభని ఏర్పాటు చేయడము. మరి అందులో ఆ కన్ను పడింది ఇంద్రప్రస్థం దానిపైన కన్నుపడి మరి దుర్యోధనుడు దాన్ని లాగేసుకోవడం, ఫస్ట్ దాన్ని వాళ్ళ పాండవుల రాజ్యాన్ని అన్నిటినీ కూడా జూత క్రీడలో మరి ధర్మరాజు మాయాజూదంలో మరి అది అత్యంత మనకి వివాదాస్పదంగా విషాదకరమైన ఘట్టం అన్నమాట. శకుని తోటి ఆడిన జూదం. ఆ అసలు శకుని మాయాజూదానికి ఆహ్వానించినప్పుడు మరి అతను క్షత్రియ ధర్మం ప్రకారం ఆహ్వానాన్ని తిరస్కరించకూడదు. అది క్షత్రియ ధర్మం వాళ్ళకి మరి పిలిచినప్పుడు వెళ్ళడం జరుగుతుంది. నియమానికి అంటే క్షత్రియ ధర్మానికి ప్రకారము ఆహ్వానాన్ని తిరస్కరించకూడదు అనే నియమానికి కట్టుబడే అతను జూదానికి సిద్ధపడటం జరుగుతుంది. మరి ప్రతి క్షణం కూడా అక్కడ ధర్మానికి కట్టుబడుతూ తమ్ముళ్ళను ఓడిపోవడం కాకుండా మరి ఆ ద్రౌపదిని కూడా వడ్డీ అక్కడ ఓడిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ధర్మరాజులో ఆ వ్యసనం ఏదైతే ఉందో అది బలహీనత. మరి కానీ నిబంధనల్ని మరి గుడ్డిగా ఎట్లయితే కట్టుబడి అతిగా మరి ఆ ధర్మం కట్టుబడి ఉండాలి అనేది కూడా ఎంతో ప్రమాదకరంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ వ్యసనం ఆయన వీక్నెస్ కింద కనిపిస్తుంది. అంటే ఏంటంటే అక్కడ మనకి కనిపిస్తుంది ధర్మరాజు సైతం కూడా మరి మానవ సహజ లోపాలకి ఏటికి కూడా ఆయన కూడా అతీతుడు కాదు. ఆయన ఏదో ఒక భగవంతుడు అవతారం లాగా అన్నిటినీ తను అన్నిటినీ ఇట్లా పోగొట్టుకొని ప్రతిదీ కూడా ఒక లీలలాగా వాటిని అన్నిటినీ కూడా అప్పటికప్పుడు సాల్వ్ చేసేసుకోగల ఇది లాగా మనకేమీ చూపించలేదు. ఒక భగవంతుడు అవతారం లాగా అది ఆయన ఒక రాజు, ఒక సామాన్య మానవుడు, అలాగే మానవ సహజంగా ఉండే లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆయన అతీతుడు కాడు అని మనకి ఈ ఘట్టం అంతా కూడా స్పష్టం చేస్తుంది. అయితే వాటన్నిటికీ కట్టుబడి మరి అజ్ఞాతవాసాలు మరి చేస్తూ 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం మరి విరాట్ రాజు దగ్గర కంకుబట్టుగా మరి అజ్ఞాతవాసం చేస్తూ ధర్మరాజు ఇవన్నీ కూడా నిరంతర పరీక్షలు నిరంతరం పరీక్షలుగా మరి నిలిచాయి మనకు తెలిసి ఇవన్నీ కూడా. అట్లాగా అడవిలో పడిన కష్టాలు ధర్మరాజుని మరి ఆయన ఒక రాజు కంటే కూడా ఒక జ్ఞానిగా మరి ఒక తత్వవేత్తగా తీర్చిదిద్దాలని చెప్పుకోవచ్చు మరి. సో మరి అట్లాగే మరి కురుక్షేత్ర యుద్ధంలో చూసుకున్నప్పుడు అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పుకున్నప్పుడు ఆయన అక్కడ ధర్మ సంకటంలో పట్టడం జరుగుతుంది మాస్టర్స్. మరి ద్రోణాచార్యుని ఎదుర్కోవడం అంటే అసాధ్యం. గురువు సాక్షాత్ ద్రోణాచార్యుని మరి శ్రీకృష్ణుడి సూచన మేరకే మరి ఆయన అర్ధ సత్యాన్ని పలుకుతాడు. అది పూర్తి సత్యం కాదు, అర్ధ సత్యం. మరి అశ్వత్థామ హతః కుంజరః అంటే ఏనుగు చనిపోయింది అనేది ఆయన స్లోగా పలుకుతాడు, కుంజరః అనేది. మరి అట్లా అశ్వత్థామ హతః అంటే అశ్వత్థామే చనిపోయాడు అని ఎప్పుడైతే ఆయన విన్నాడో ద్రోణాచార్యుడు శస్త్ర సన్యాసం చేయడం జరుగుతుంది, శస్త్రాన్ని పడేయటం జరుగుతుంది అన్నమాట.
సో అట్లా మరి ధర్మ పరిరక్షణ కోసం కొన్నిసార్లు ఆ వ్యక్తిగత సత్యనిష్ట అంటే సాక్షాత్తు ధర్మరాజే ఆ మాట పలికాడు కనుక అది నిజమై ఉంటుంది అని మరి ఆయన ద్రోణాచార్యుడు ఆ శస్త్రాలను సన్యాసం చేయడం జరుగుతుంది అనమాట. సో అట్లా కొన్నిసార్లు మరి వ్యక్తిగత సత్యనిష్టను పక్కన పెట్టక కూడా తప్పదు అని మరి ఈ ఘట్టం మనం తెలుస్తుంది. మరి ఈ అర్థ సత్యంలో ధర్మరాజు రథమట మరి ఆయన చెప్పడం తోటి నేల కూలింది, నేలను తాకింది అని చెప్తారు. అంటే అప్పటి వరకు కూడా ఆయన మరి ఆ రథము ఒక్కసారిగా అట్లా కూలినట్టు అయ్యింది అని చెప్తారనమాట. సో మరి అట్లాగే మరి ఇంకా ఆయన తర్వాత మరి కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆ అక్కడ జరిగిన రక్తపాతానికి కూడా మరి ఆయన కురుక్షేత్ర మరి విజయదుందు మోగినా కూడా ధర్మరాజు మనసులో ఏమాత్రం సంతోషం లేదు. ఎందుకంటే విజయం తెచ్చిన ఆనందం కంటే కళ్ళ ముందు జరిగిన ప్రాణ నష్టం, రక్తపాతం ఆయనే కోలుకోలేని విధంగా తీవ్రమైన మనోవేదనకి పశ్చాత్తాపానికి గురి చేసింది. ఎందుకంటే అర్జునుడు మరి యుద్ధం చేయడానికి వెనకాడి ఆత్మ సన్యాసం చేసి ఈ తాతలందరితో తండ్రులతో నేను పోరాడను, నా గురువులతోటి నేను చేయలేను అన్నప్పుడు ఆయనకి గీతా బోధ చేసి ఆయన్ని మరి ధర్మ రక్షణ కోసం యుద్ధం చేయాల్సిందిగా మరి ఆయన గీతోపదేశం చేస్తే మరి ధర్మరాజుకి మరి కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ఆయన పడిన ఆ బాధకి ముఖ్యంగా అత్యంత తీవ్రంగా కలిచివేసింది ఏంటి అంటే కర్ణుడు తన సొంత అన్న కుంతీదేవికి జ్యేష్ఠపుత్రుడు అని ఆయన తెలుసుకుంటాడు. కుంతీదేవి అప్పుడు నిజాన్ని బయట పెడుతుంది. యుద్ధం ముగిసి మరణించిన తర్వాత వీరులన్నీ అందరికీ కూడా ఉత్తర క్రియలు అంటే తర్పణాలు వదులుతున్న టైంలో కుంతీదేవి కన్నీళ్లతోటి మరి కర్ణుడికి కూడా తర్పణం చెయ్యి మరి ఆ యుద్ధ భూమిలో మరణిస్తూ ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మరి ఆయన ధర్మరాజుకి ఆయన కర్ణుడు సొంత అన్న అని రహస్యం బయటపడినప్పుడు ధర్మరాజు చాలా క్షోభకు గురవడం జరుగుతుంది అన్నమాట. ఆయన గుండె పగిలినంతగా పనయింది, అంత పనయింది, అయ్యో నా సొంత అన్ననే నేను చంపించానా అని గుర్తు చేసుకుంటాడు అనమాట. కర్ణుడి పాదాలు వచ్చేసి ఎప్పుడు కూడా కుంతీదేవి తల్లి కుంతీదేవి పాదాలలాగానే ఉంటాయి అని ఎప్పుడు కూడా ఆ పోలిక వల్ల నేనేమో ఆయన ఎప్పుడు కర్ణుడి పాదాల వైపే చూసేవాడు ఆయన అని చెప్పి ఆయన గుర్తు చేసుకొని అయ్యో అందుకని ఇట్లా సేమ్ ఒకేలా ఉన్నాయా ఇద్దరివి అని గుర్తు చేసుకొని చాలా ఆయన క్షోభకు గురవడం జరుగుతుంది. అప్పుడే ఆయన బాధతోటి స్త్రీ జాతికి శాపం ఇస్తారనమాట. మరి తన తల్లి ఆ నిజాన్ని దాచడం వల్లనే కదా ఇంత ఘోర పాపం జరిగింది. మరి కోపంతో ఆ దుఃఖంతో ఇక మీద ఏ స్త్రీ కూడా తన మనసులో రహస్యాన్ని దాచలేకపోదు గాక అని చెప్పి స్త్రీ జాతి మొత్తానికి కూడా శాపం ఇస్తారు. స్త్రీ కూడా రహస్యాలను దాచలేదు, తన కడుపులో అన్ని కూడా చెప్పేస్తుంది అన్నట్టుగా ఆయన శాపం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ బంధునాశనంతో ఆయన తీవ్ర వైరాగ్యం బాగా తీవ్రమైన వైరాగ్యం రావడం జరుగుతుంది ఆయనకి యుద్ధంలో. ద్రోణాచార్యుడు మరి భీష్ముడు నేల కోలుతాడు, అంపశయ్య మీద ఉంటాడు, మేనమామలు అందరూ కూడా మరి ద్రౌపది 5 కుమారులు మరి ఉప పాండవులు అందరూ కూడా తుడిచిపెట్టుకుపోతారు అందరూ కూడా. మరి ఆ శవాల దిబ్బ మీద రాజ్యం మరి ఇన్ని అక్షోణుల సైన్యం తుడిచిపెట్టుకుపోయి కోట్లాది మంది స్త్రీలను విధవలుగా మారిన ఈ వాతావరణంలో రాజ్యాధికారం చేపట్టడం మరి ధర్మరాజుకి చాలా రోతగా అనిపిస్తుంది అనమాట. ఆయన చాలా రోతగా అనిపించి ఆయన ఈ రక్తసిక్తమైన రాజ్యాన్ని నాకు వద్దు, మరి ఈ బంధువులు గురువులను చంపి పొందే సింహాసనం కంటే నేను అడవులకి వెళ్ళిపోతాను, అక్కడ భిక్షాటన చేసి జీవిస్తాను అని చెప్పి ఆయన సోదరులతోటి శ్రీకృష్ణుడితో తెగేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో అక్కడ మనకి ధర్మరాజు వైరాగ్యం ఎంత తారాస్థాయికి చేరిందంటే ఆయనకు రాజ్యాభిషేకానికి ఒప్పించడానికి వ్యాస మహర్షి శ్రీకృష్ణుడు కూడా వాళ్ళిద్దరికి ఒక పెద్ద సవాలుగా మారుతుంది అనమాట. మరి ఆయన ఎంత బాధపడతాడంటే నాకు రాజ్యకాంక్ష ఏమన్నా ఉందేమో, దానివల్లనే నేను ఈ కురువంశం నాశనం అయిందేమో, నేను పాపిని అన్నంత తారాస్థాయికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు మరి భీష్ముడు ఓదారుస్తారనమాట బోధించి.
ఇది క్షత్రియ ధర్మం, నువ్వు చేసింది తప్పు కాదు, నీ వ్యక్తిగత స్వార్థం కోసం నువ్వు చేసింది కాదు, అధర్మాన్ని రూపుమాపి ధర్మాన్ని మరి ప్రతిష్ఠించడానికే జరిగిన సంగ్రామం పర్సనల్ గా తీసుకోవద్దు అని చెప్తాడు. మరి అలాగే అందరినీ కోల్పోయి నేను ఏ ముఖంతో నేను రాజ్యాన్ని పరిపాలించాలి అని ఆత్మన్యూనతతో ఉన్నప్పుడు మరి చనిపోయిన వారి కోసం దుఃఖించడం వద్దు, నువ్వు బతికున్న వాళ్ళ కోసం, ధర్మం కోసం మరి బతికి ఉన్న ప్రజలను రక్షించి వారి మంచి పాలన అందించడమే నీవు రాజుగా నీ అసలైన ధర్మం అని చెప్పి మరి శ్రీకృష్ణుడు మరి భీష్ముడు కూడా ఓదార్చడం జరుగుతుంది. వ్యాస మహర్షి కూడా వస్తారు ఆ టైంలో. సో మరి అట్లాగా మనోవేదన తగ్గించడానికి శ్రీకృష్ణుడు ఆయన్ని అంపశయ మీద ఉన్న భీష్మాచార్యుల వద్దకు తీసుకెళ్తే భీష్ముడు అక్కడ చెప్పిన రాజధర్మాలు, మోక్ష ధర్మాలు మరి మహాభారతంలో శాంతి పర్వం, ఈ శాంతి పర్వంలో మన అనుశాసనిక పర్వం అని ఉంటుంది. అది విన్న తర్వాత మరి ధర్మరాజు మనసు శాంతిస్తుంది. ఈ టైంలోనే ఆయనకి మరి అంపశయం ధర్మరాజుకి చేసిన ముఖ్యమైన బోధనలో మరి విష్ణు సహస్రనామాలు మరి అవన్నీ కూడా ఆయనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ముఖ్యమైన రాజధర్మాలు ఏంటి, మరి లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, జీవన సూత్రాలు ఏంటి, మానసిక శాంతి కోసం ఎలా ఉండాలి, మరి మరి అలాగే కర్మ సిద్ధాంతం గురించి, మరి ఆధ్యాత్మిక రహస్యాల గురించి విష్ణు సహస్రనామాల్లో మరి ప్రపంచంలో అత్యుత్తమైన జపం ఏది, దేన్ని పూజ చేస్తే మరి సర్వ దుఃఖాలు మరి నుంచి విముక్తి పొందుతారు అని ధర్మరాజు అడుగుతాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు మరి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రేరణతోటే మరి భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, శివ సహస్రనామ స్తోత్రాలను ఇవన్నిటినీ కూడా మరి ఆ చెప్పడం జరుగుతుంది అనమాట. సో వాటన్నిటికీ కూడా ఎంత లోతైన అంతరార్థాలను అన్నిటినీ కూడా విశ్లేషించుకొని మరి ఆ అవన్నీ కూడా మనకి ఆవిర్భావానికి కారణమైనవి ఆ టైంలో. సో అట్లాగా మరి ఆయన వాళ్ళు చెప్పిన రాజధర్మాలు, భీష్మాచార్యులు వారు బోధించిన ఇవన్నీ కూడా మరి ఆయన ధర్మరాజు మనోవేదన తగ్గించి మరి ఆయన కర్తవ్యుడు అవడానికి అట్లాగా ఆయన ప్రేరణ కలిగించాయన్నమాట. సో అట్లాగా అంటే ఏంటి ఇక్కడ ఆయన అధికారం ఓకే వచ్చేసింది, వాళ్ళందరూ విజయం సాధించేసాము, ఇంకా నేను రాజ్య పరిపాలన చేసేస్తాను అన్న జోష్ ఆయనలో లేదు. ఎందుకంటే ఆయనకు అధికార మోహం లేదు కదా. ఆయన ఎక్కువ మానవతా విలువలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఎంత అద్భుతమైన స్థితిలో ఉన్న మనస్తత్వం అన్నమాట. అదే ఈయన శోకఘట్టం ముఖ్యమైన సాక్ష్యం కింద చెప్పుకోవచ్చు. అరే నేను విజయం సాధించేశాను అనేసి ఆనందంగా కేరింతలు కొట్టేసి ఆనందంగా రాజ్యాభిషేకం చేయించుకోలేదు అనడానికి లేదు అక్కడ. లేదు, ఆ స్థితిలో లేరు ఆయన. ఎందుకు అంటే ఆయన ఎంత మానవతావాది, ఎంత అద్భుతమైన మనస్తత్వం అయింది అనడానికి ఈ శోకఘట్టము మరి సాక్ష్యం కింద మనం చెప్పుకోవచ్చు. సో అట్లాగే మరి ఆ తర్వాత ఆయన మరి ఎంతో సేవ చేయడం జరుగుతుంది. గాంధారికి మరి ధృతరాష్ట్రుడికి కూడా మిగిలి ఉన్న వాళ్ళిద్దరికి ఎంతో సేవ చేసి తర్వాత మరి ఆయన కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మ పరంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ మరి తర్వాత మరి స్వర్గారోహణ పర్వంలో కూడా మనకి మహాభారతంలో తెలుస్తుంది. సో మరి ఆ స్వర్గారోహణ పర్వంలో మరి మహాభారతంలో మనకి ఇవన్నీ చివరి ఘట్టం స్వర్గారోహణ పర్వం. అలాగే దానికి ముందున్న మహాప్రస్థానక పర్వం అంటే మహాప్రస్థానం వీళ్ళంతా రాజ్యాన్ని ఏం చేస్తారంటే అక్కడ మరి చివరిలో పరీక్షిత్ మహారాజు వాళ్ళకి రాజ్య పరిపాలన అప్పగించేసేసి మరి ఆయన ఆత్మ సాక్షాత్కారం కోసము మహాప్రస్థానానికి వెళ్ళడం జరుగుతుంది. ఆధ్యాత్మిక పరిపూర్ణత కోసం ఆత్మజ్ఞాన సాక్షాత్కారాన్ని పొందడానికి మహాప్రస్థాన పర్వానికి వెళ్ళడం జరుగుతుంది. సో అట్లాగా మరి ఆఖరి పరీక్ష ఏంటి అంటే ఆయనకు ఏంటంటే జీవితాంతం ధర్మాన్ని పాటించి మరి చివరికి కూడా ఆయన మరి ఎట్లా అయితే ఆ ద్వంద్వాల నుంచి, సూక్ష్మంగా ఉన్న కొన్ని మోహాల నుంచి ఆయన దాటేసి ఆ సచ్చిదానంద స్థితిని, ఆత్మజ్ఞానాన్ని ఏ విధంగా పొందారో మనకి ఈ పర్వంలో చాలా అద్భుతంగా వ్యాస మహర్షి చిత్రించడం జరుగుతుంది అన్నమాట స్వర్గారోహణ పర్వంలో.
సో మరి ఆఖరి పరీక్షలో పాండవుల మహాప్రస్థానంలో ఏమవుతుంది, భౌతిక శరీరం ఒక్కొక్కళ్ళు ముందు ద్రౌపదిది పడిపోతుంది, ఆ తర్వాత సహదేవుడు, ఆ తర్వాత నకులుడు, అర్జునుడు, భీముడు ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రాణాలు కోల్పోతారు. మరి ధర్మరాజు మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ఏ మాత్రం చలించకుండా ముందుకు వెళ్తాడు. ఆయన వెంట ఒక కుక్క వస్తుంది అనమాట. సో ఇంద్రుడు అక్కడ స్వర్గద్వారం దగ్గర ఉండి ఆ ధర్మరాజుని సశరీరంగా నువ్వు స్వర్గంలోకి ప్రవేశిస్తావు, ఈ కుక్కని బయట విడిచిపెట్టు అన్నప్పుడు, లేదు నేను స్వర్గం కోసం అని నిర్మోహమాటంగా చెప్తాడు, నేను స్వర్గాన్ని తిరస్కరిస్తున్నాను, నన్ను నమ్మి నాతో పాటు వచ్చిన ఈ ప్రాణికి కూడా నువ్వు ఆశ్రయం విడిచిపెట్టి నాకు స్వర్గం వద్దు, నువ్వు కూడా వస్తేనే నేను మరి స్వర్గంలో ప్రవేశిస్తాను అని ధర్మరాజు అక్కడ స్వర్గభోగాల కంటే కూడా మరి కరుణ, అట్లాగే మరి మరి తనతో పాటు వచ్చిన ఆ జీవికి కూడా ఉండాలి అనేసి వాటిని అన్నిటిని మరి కుక్క రూపంలోనే మరి అక్కడ ధర్మదేవుడు ఉంటాడన్నమాట ఆయనతోటి. ఆయన జీవితాంతం నడిచిన ధర్మమే ఆ కుక్క రూపంలో ఆయనతో వచ్చింది అన్నది తర్వాత మరి తెలుస్తుంది అనమాట. అక్కడ ధర్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు. మరి యుధిష్ఠిరుడి ఆ నిష్కామంగా ఉన్న ధర్మాన్ని ఆయన ప్రశంసించడం జరుగుతుంది అనమాట. మరి అక్కడ చివరికి స్వర్గాన్ని చేరుకుంటే అక్కడ దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా భోగాలు అనుభవిస్తూ కనిపిస్తారు. తమ సోదరులు ఇప్పుడు వచ్చేసి ద్రౌపది వీళ్ళందరూ కూడా నరకయాతన అన్నట్టు కనిపిస్తున్నప్పుడు ఆయనకి చాలా తీవ్రమైన విచారం కలుగుతుంది అనమాట. చాలా కోపంతో ఆయన దుఃఖంతో నా సోదరులు ఉన్న నరకంలోనే నేను ఉంటాను, దేవతల స్వర్గం నాకు వద్దని చెప్తాడు అనమాట. సో అక్కడ ఇంద్రుడు మరి ధర్మదేవుడు ఆయనకి ఒక మాయ లాగా ఒక పరీక్ష లాగా పెడతారనమాట. ఎక్కడైతే ద్రోణాచార్యుడి దగ్గర అర్ధసత్యాన్ని పలికారో అశ్వత్థామ హతః కుంజరః అని, దాని వల్లనే ధర్మరాజుకి కొన్ని క్షణాల పాటు ఆ నరకంలో ఉన్న దృశ్యం లాగా వాళ్ళకి కనిపించింది అనమాట. ధర్మరాజుకి ఆయన ఇంద్రుడు అసలు నిజాన్ని వివరిస్తాడనమాట. భౌతిక ప్రపంచంలో ఉన్న పాపపుణ్యాలు సుఖ దుఃఖాలు ఇవన్నీ జంటగా ఉంటాయి కానీ మరి కౌరవులు క్షత్రియ ధర్మం ప్రకారం వాళ్ళు కూడా మరి ఏంటి యుద్ధంలో మరణించిన వాళ్ళు వీర స్వర్గాన్ని పొందుతారు గనక మరి అందరూ కూడా స్వర్గంలోనే ఉన్నారు. నువ్వు చూసింది కేవలం మరి నీలో ఉన్న మాయ ఏదైతే ఉందో అదే మనలో ఉన్నదే మనకి స్వర్గ నరకాల కింద అక్కడ మనకి కనిపిస్తుంది అని చెప్తాడనమాట. సో ఆ తర్వాత ఆయన ఆకాశగంగా స్నానం చేయించడం జరుగుతుంది. మరి అక్కడ భౌతిక శరీరంలో ఉన్న వ్యామోహము, మానసిక వికారాలు, కోపము, బంధు ప్రీతి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పగ కొంచెం అక్కడికే ఉన్న దుర్యోధనుడి మీద ఏదైనా కొద్దిగా పగ ద్వేషం ఉన్నా కూడా ఆయన అన్ని కూడా సమూలంగా నశించిపోతాయి. మరి ఈ ద్వంద్వాల నుంచి బియాండ్ డ్యూయల్టీస్ ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఆ సర్వప్రాణులను సమదృష్టితో చూసి సచ్చిదానంద స్థితి అనేది ఆయనకి లభించి చివరికి ధర్మస్వరూపం ఏదైతే ధర్మరాజు ఎవరు సాక్షాత్తు యమధర్మరాజు ధర్మదేవుడు అంశతో జన్మించాడు గనక మరి ఆ ఆకాశగంగలో ఎప్పుడైతే ఆయన పాపపుణ్యాలకు అతీతంగా ఆ దివ్య శరీరాన్ని ధరించాడో అప్పుడు ఆయన నిజస్వరూపం ఏదైతే ఉందో శాశ్వత ధర్మతత్వంలోకి ఆయన ఐక్యమవడం జరుగుతుంది. అలాగే మరి స్వర్గారోహణ పర్వంలో మరి ప్రతి ఒక్కరు ద్రౌపది మాత లక్ష్మీదేవి అంశలోను, అట్లాగే మరి అర్జునుడు తన స్వస్వరూపంలో, భీముడు అందరూ కూడా అలాగే మరి వాళ్ళందరూ మహాభారతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఆ మూల తత్వాల్లోకి మరి వాళ్ళందరూ కూడా లీనమవటం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా మరి ధర్మరాజు మరి చక్కగా స్వర్గారోహణ పర్వంలో మూలతత్వాలతో ఐక్యమయ్యే మరి ధర్మ పరిపాలనకి ప్రత్యేకగా మనకి ప్రత్యేకగా నిలవడం జరుగుతుంది. సో ఇక్కడ కౌరవులకి ఎందుకు స్వర్గము అనేది మనం అనుకోవచ్చు, కానీ కౌరవులు చేసిన అత్యధిక పాపాలకు కాని వాళ్ళకి జీవిత కాలంలో అంటే యుద్ధంలో ఘోరంగా పరాజయం పొందడం, వంశనాశనము, అట్లాగే ప్రాణ నష్టము, మరి యుద్ధంలో చనిపోయేటప్పుడు అనుభవించే బాధ అక్కడే వాళ్ళకి రియలైజేషన్ వచ్చేస్తుంది. శిక్షణ అనుభవించేస్తారు కనుక మరి కొద్దిపాటి పుణ్యం ఏదైతే ఉందో స్వర్గ సుఖాలను పొందుతారు. తర్వాత మరి మరి వాళ్ళు కూడా వాళ్ళ మూలం ఏవైతే వచ్చారో మరి ఇదంతా కూడా ఒక నాటకం లాగా మరి ఎవరు పాత్రను పోషించారో ఆ పాత్రను పోషించి మరి ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ మూలతత్వాలతోటి ఐక్యమవడం దివ్య రూపాంతరంగా చెందడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా ధర్మం అనేది ఓడిపోదు, అత్యున్నతమైన రీతిలోనే గెలుస్తుంది. సో ధర్మో రక్షతి రక్షిత. మరి కౌరవులు పొందింది అశాశ్వతమైన భోగం అయితే మరి పాండవులు పొందింది శాశ్వత మోక్షము, మరి ధర్మాన్ని రక్షించారు.
వారు చేసిన ధర్మమే ఆ ధర్మమే వాళ్ళని రక్షించింది. ధర్మో రక్షతి రక్ష. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.